హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. మా వాడిది టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసేసాక చాలా పెయిన్ ఫ్రీ అయిపోయాడు. లాస్ట్ ఒక 10 to 15 days నుంచి చాలా ఎక్కువగా నొప్పి ఉందన్నమాట. వాడికి పన్ను అన్నది కంప్లీట్ గా టూత్ అన్నది ఎక్స్ట్రాక్ట్ చేసాక చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. ఆ తర్వాత మెడికేషన్ కూడా ఏమీ ఇవ్వలేదు. జస్ట్ ఒక 2 days మాత్రం మార్నింగ్ అలాగే ఈవినింగ్ కూడా పెయిన్ కిల్లర్ వేసేయమన్నారు అనమాట, సిరప్ రూపంలో. అంతేనండి, ఇంకా యాంటీబయాటిక్స్ కూడా ఏమీ ఇవ్వలేదు. అండ్ అలాగే వీళ్ళకి ఇష్టమైన ఐస్ క్రీమ్ కూడా ఒక 2 days పాటు ఇమ్మన్నారు. కాకినాడలో వీడికి ఈ డెంటల్ ట్రీట్మెంట్ అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ చక్కగా మా షిమ్ము చింటూలతో వీడు ఆడుకుంటూ ఉంటాడు. ఇంట్లో కుక్క పిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఉన్నట్లేనండి. అలాంటిది ఇప్పుడు మా ఇంట్లో 2 కుక్కలు ఉన్నాయి. దానికి తోడు వీడు. ముగ్గురే అన్నమాట. ఏమన్నా పేపర్స్ లాంటివి కింద పడ్డాయి అనుకోండి, పీసులు చేసి పడేస్తుంది చిన్నది. అలాగే మా ఆర్యన్ అయితే ఏ గోడ కూడా ఖాళీగా ఉండనివ్వడు. స్కెచ్లు ఏమన్నా దొరికాయంటే ఇంకా ఎక్కడ పడితే అక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ మీరు చూడొచ్చు కావాలంటే. ఇంకెలా ఉండగా మా డాడీ అయితే ఇక్కడ మాకు కరక్కాయ పొడి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. కావాలంటే మనకి కరక్కాయలు పొడి రూపంలో కూడా దొరుకుతాయండి. కానీ మేమైతే ఇలా ఫ్రెష్ గా కరక్కాయలు తీసుకుని ఎన్ని కావాలంటే అన్ని పొడి చేసుకుని అయితే గ్లాస్ జార్ లో స్టోర్ చేసుకుంటున్నాము. ఈ కరక్కాయలు ఒక గంట సేపు ఎండలో పెడితే మనం ఈజీగా పొడి చేసేసుకోవచ్చు. పొడి ఎంత మెత్తగా చేసుకుంటే అంత ఈజీగా ఉంటుంది కన్జ్యూమ్ చేయడానికి. ఈ కరక్కాయ పొడి మనకి దగ్గుకి బాగా యూజ్ అవుతుందండి. అలాగే పళ్ళ సమస్యకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఆర్యన్కి అయితే నేను డైలీ ఈ చలికాలం వచ్చాక పరగడుపున ఒక 2 పించుల కరక్కాయ పొడిలో కొంచెం తేనేసి కలిపి పెడుతున్నాను అనమాట. తర్వాత ఒక 20 నిమిషాల దాకా ఏమీ పట్టట్లేదు వాడికి. ఇక్కడ మా ఆర్యన్ చింటూ ఆడుతుంటే శుద్ధి కూడా వచ్చింది అదే ఆడతానని. నిన్న అదే టైంకి వాడి టూత్ ఎక్స్ట్రాక్షన్ లో ఎంత బాధపడ్డాడో ఈ రోజు అంత హ్యాపీగా ఉన్నాడు. నిన్న కాకినాడలో ఉన్నంత సేపు కూడా వాడు కొంచెం భయంగానే ఉన్నాడు అనమాట. ఇంటికి వచ్చాక కంప్లీట్ గా ఫ్రీ అయిపోయాడు వీటితో ఆడుకుంటూ. ఒక 3 to 4 days దాకా వాడికి గట్టివి ఏమీ పెట్టద్దన్నారు. అంతేనండి, ఇంకా మిగతా డైట్ అంతా మామూలే. ఇదే మా ఊరు అనమాట. మా ఊర్లో నిన్న మా డాడీ వాళ్ళకి ఎవరో 3 కట్టలు, పెద్ద కొత్తిమీర కట్టలు అనమాట. ఒక 20 రూపీస్ మనం కొనుక్కుంటే ఎంతెంత ఉంటాయి, అంతంత ఉన్నాయండి. అవి పచ్చడికి చాలా బాగుంటాయి అని చెప్పి ఇచ్చారంట. సో ఈ రోజు సరదాగా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాము. అందుకని ఇంక నేను ఫ్రెష్ కూడా అవ్వలేదు. మంచి డ్రెస్సెస్ పాడవుతాయి కదా, అందుకని కొత్తిమీర పచ్చడి తాలింపుకి అని చెప్పి కరివేపాకు వస్తున్నాను. ఇంకా మా ఇంట్లో ఇలాగా పెద్ద నిమ్మకాయ చెట్టు ఉంటుంది. దానికి చాలా నిమ్మకాయలు వచ్చాయన్నమాట. ఇది మంచి సీజన్ అండి. చాలా మటుకి రాలి కింద పడిపోతున్నాయి. పచ్చికాయల కంటే ఇలా ముగ్గిన కాయలు చాలా బాగుంటాయి కదా. సో దీన్ని కూడా ఇంకొక 2 days లో పచ్చడి చేసుకుందాం అనుకుంటున్నాము. రాలి కింద పడ్డాయి అనుకోండి, మనం అనుకోకుండా ఒక 2 days లేట్ చేసామంటే పచ్చడి, అవి త్వరగా మచ్చలు వచ్చి పాడవుతూ ఉంటాయి అన్నమాట. సో దొరికినన్ని కాయలు అయితే తీసుకెళ్లిపోతున్నాను. కొత్తిమీర పచ్చడికి మమ్మీ అయితే అన్ని రెడీ పెట్టేసింది. దానికోసం ఇలా 2 పాయలు వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచి పెట్టినవి, అలాగే ఒక 20 పండుమిరపకాయలు, ఒక 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, అలాగే 2 టీ స్పూన్లు జీలకర్ర, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేపుకోవాలి. వెల్లుల్లిపాయ వేగించేటప్పుడు ఒక 2 టీ స్పూన్ల పప్పు నూనె తీసుకుని దోరగా వేయించుకున్నానండి. ఆ ఆయిల్ తోనే ఇలాగ జీలకర్ర ధనియాలు కూడా వేయించేసుకున్నాను. అయితే ఎండుమిరపకాయ వేపే టైంకి మాత్రం ఇంకా ఆయిల్ అసలు కొంచెం కూడా లేదు. అందుకని చెప్పేసి లైట్గా ఇంకొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని దీన్ని కూడా దోరగా వేపుకున్నాను అనమాట.
ఈ 4 కూడా వేగిపోయాక అదే కడాయిలోకి నేను ఫ్రెష్‌గా ఇందాక కోసుకున్నాను కదా! ఆ కరివేపాకు అయితే వేపేసుకుంటున్నాను. పచ్చడి నేను ఎందుకు దగ్గరుండి చేస్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. అమ్మమ్మ వాళ్ళు చేసినట్టుగా మా అమ్మ వాళ్ళకి రావట్లేదు. అలాగే మా అమ్మ వాళ్ళు చేసినట్టు మనకు కూడా రాదు. అందుకని చెప్పి అట్‌లీస్ట్ మమ్మీ వాళ్ళ ఇన్‌స్ట్రక్షన్స్‌తో మనం చేయటం చేస్తే, ముఖ్యంగా వీడియో కోసం కాదు, మనం కూర్చొని చేసామనుకోండి, ఓహో! ఇలా చేయాలా, అలా చేయాలని తెలుస్తుంది కదా! అందుకని నేను పచ్చళ్ళన్నీ నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. సో, ముందుగా ఈ కొత్తిమీర అంతటిని కూడా పొద్దున్నే మేము బాగా కడిగేసి అలాగా ఒక మంచి క్లాత్‌లో ఎండలో కాకుండా ఇలా షేడ్ కింద మనం తడి లేకుండా ఆరబెట్టుకోవాలనమాట. ఈ కొత్తిమీర అంతటిని కూడా మేము దగ్గర దగ్గర ఒక 4 గంటల పాటు ఆరబెట్టామండి. అండ్ ఇదొచ్చి మేము ఆల్మోస్ట్ 4 ఆ టైంకి పచ్చడి పట్టాననమాట. కొత్తిమీర అంతటిని కూడా ఇలా 3 సార్లు కింద వేపుకొని పక్కన పెట్టుకున్నాను. సో, ఇవన్నీ వేపించేసి పక్కనైతే పెట్టేసుకుని ఇంకా సరదాగా గార్డెన్‌లో మొక్కలన్నిటికి కూడా ఇలా నీళ్ళు పట్టుకున్నాను. కింద మొక్కలకి నీళ్ళు పట్టుకున్నాక ఇంకా పైకి వెళ్ళాననమాట. పైన కుండీలన్నిటికి కూడా కాస్త నీళ్ళు పట్టి అలా సరదాగా కాసేపు టీ తాగుతూ నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ టైం స్పెండ్ చేశాను. ఇంకా తర్వాత సాయంత్రం కిందకొచ్చి వేయించుకున్న వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకున్నాము. వెల్లుల్లిపాయ, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నాను. అలాగే ఆ తర్వాత కొత్తిమీర అంతటిని కూడా సెపరేట్‌గా మిక్సీ పట్టుకున్నాననమాట. ఈ రెండిటిని కూడా ఒక పెద్ద బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాను. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా! ఈలోపు 2 పెద్ద నిమ్మకాయలు సైజంతా చింతపండుని తీసుకుని వాటర్‌లో నానపెట్టి దాని గుజ్జుని మనం ఒక 10 నిమిషాల సేపు మరగబెడితే అది ఇలాగా దగ్గర పడుతుందండి. ఆ గుజ్జు అంతటిని కూడా మనం ఆ బౌల్‌లోకి తీసేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత బెల్లం. దాన్ని కూడా తురుముకొని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ మిశ్రమాలన్నిటిని కూడా చక్కగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. పచ్చడి ప్రాసెస్ అయితే ఇంతేనండి. చాలా ఈజీ. ఏ పచ్చడి పట్టినా సరే నీళ్ళన్నవి ఉండకూడదు. ఉంటే గనుక ఎక్కువ రోజులు నిల్వ ఉండదనమాట. ఈ కొత్తిమీర అది ఎండబెట్టినప్పుడు దాంట్లో ఇంకా కొంచెం నీళ్ళు ఉండిపోయాయనుకోండి, పచ్చడి అన్నది తొందరగా పాడైపోతుంది. అలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మన మమ్మీలంతా బాగా చేయలేకపోవచ్చు కానీ దగ్గరగా మాత్రం చేసేయచ్చు. ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్నాక ఇంకా తాలింపు మామూలేనండి. కొంచెం పప్పు నూనె తీసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ వేసుకుని తాలింపు పెట్టేసుకోవటమే. ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది. రైస్‌లోకి బాగుంటుంది, ఇడ్లీస్‌లోకి బాగుంటుంది, దోసల్లోకి బాగుంటుంది. అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది. పైగా ఆకుకూర కాబట్టి చాలా హెల్తీ కూడా. సో, నైట్ చక్కగా అప్పటికప్పుడు పట్టుకున్న ఈ కొత్తిమీర పచ్చడి అన్నం కుమ్మేసి ఇంకా సాయంత్రం అయితే ముగ్గులు పెట్టడానికి బయటకెళ్ళిపోయాము. సాయంత్రం కాదండి, నైట్ అయిపోయింది. నైట్ ఆల్మోస్ట్ 10-10:30 ఆ టైంకి ముగ్గు పెట్టడానికి వెళ్తానన్నమాట. ఆ టైంకి మా బాబు అలాగే మా డాడీ కూడా నాకు తోడుగా కూర్చుంటూ ఉంటారు. ఇదండి మరి సరదాగా మా ఇంట్లో ఒక ఈవినింగ్ రొటీన్. ఊర్లో ఒక రొటీన్, అలాగే సిటీలో ఒక రొటీన్. చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇదండి మరి ఇవాళ మా వీడియో. మా ఈ వ్లాగ్ మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.